సరే, ఈ టెర్రరిస్ట్ అటాక్తో పాటు జనరల్గా ఒకటి మాట్లాడాలి అంటే, ఇప్పటిదాకా ఏ కంట్రీ అయినా వేరే కంట్రీ మీద ఇన్వేజన్ చేసి వెళ్ళి అక్కడ స్వాధీనపరుచుకొని అక్కడ పరిపాలించకుండా ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ ఇండియా మాత్రమే. ఎవ్రీ అదర్ కంట్రీ మీద దండయాత్రలకు వెళ్ళాయి, అక్కడ కొంత వాళ్ళ కాలనీస్ ఏర్పాటు చేసుకుని వాళ్ళని కొన్నేళ్ళు పరిపాలించి. బట్ ఇండియా మాత్రం ఎవరి మీద దండయాత్ర చేయలేదు, ఎక్కడ ఆక్రమించుకోలేదు. టెర్రర్ అటాక్స్ అనేది ఇంకా ఫార్ థింగ్. అది మనము ఆక్యుపై చేసుకోలేదు, కానీ ఒక కంట్రీని లిబరేట్ చేసాం, బంగ్లాదేశ్ని. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే బంగ్లాదేశ్ నుంచి వీళ్ళు రెఫ్యూజీస్ వస్తూ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలంటే మన రీసోర్సెస్ ఎకనామికల్లీ మనం ఎప్పుడైతే వీకెన్ అయిపోయామో వాళ్ళని హెల్ప్ చేస్తూ అందుకని చెప్పి వాళ్ళ పాకిస్తాన్ అరాచకాన్ని ఆపడానికి మనం ఈస్ట్ పాకిస్తాన్ మీద అటాక్ చేసి వాళ్ళని సరెండర్ చేయించి 93,000 సోల్జర్స్ని సరెండర్ చేయించాము. షిమ్లా అగ్రిమెంట్లో వాళ్ళు జుల్ఫికర్ అలీ భుట్టో మీరేం చెప్తే అది చేస్తాను అని చెప్పి అండర్టేకింగ్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం వీళ్ళని రిలీజ్ చేసాము.